అరే సురేష్ ఏడున్నారా? మన రమేష్ గానికి, పరమేష్ గానికి, సాయి గానికి, సంపత్ గానికి అందరినీ చెప్పి రమ్మను, తొందర రమ్మను. డప్పులు డీజే సప్పులు అవి తీసుకొని రమ్మను. ఇలా మొత్తం ఎగురుదాం, సంబరం చేద్దాం. ఏయ్ పొట్టు ఎగురుదాం. అంతగానే మేం సాధించిండ్రు ఎగిరి గంతేసేదానికి. ఇగో మన కుంకుమ పైకి ఎగిరేసే కాగితాలు, పటాసులు అవి మర్చిపోవద్దు. ఎందుకంటే మనల్ని గుర్తిస్తారు, మనకు మంచి రోజులు వచ్చినాయి, మనల్ని కూడా గుర్తిస్తారు. రాయ్ తొందర రండి. ఎవరు గుర్తిస్తాండ్రు? ఏడ గుర్తిస్తాండ్రు? మా పురుష వీరులకు కూడా బస్సులో ఫ్రీ టికెట్ ఇస్తారట. ఆహా, ఆ ఊహ ఎంత బాగున్నది. ఆడోళ్లకు ఫ్రీ టికెట్ ఇస్తా అంటే మా దగ్గర డబుల్ ఛార్జీలు వసూలు చేస్తా అంటే ఫోనం దండలాడేది. కానీ ఇప్పుడు నీకు ఎవరు ఫ్రీ టికెట్ ఇస్తామని చెప్పిండ్రు? ఓ ఎగురుతున్నావు. రేవంత్ రెడ్డి సార్ ఎక్కడని చెప్పిందా? ఇక్కడ కాదు, తమిళనాడు రాష్ట్రంలో పెడుతున్నారట. ఇక తిరుగు లేకుండా బస్సులలో తిరుగుడు. తొందర రారా బాబాయ్. అక్కడ ఎక్కడో పెడితే ఇక్కడ నీకు వచ్చిన లాభం ఏంటిది మరి? అక్కడ మాకు ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తా అన్నది చాలు. తర్వాత మేము కూడా అమలు చేస్తామని ఇంకో పార్టీ అంటది. ఆ తర్వాత ఇక్కడికి కూడా వస్తుంది. కాబట్టి మాకు మంచి రోజులు వచ్చినాయి. దీన్నే అంటారు పిల్ల ఉట్టక ముందుకే కుల్ల ఉట్టించుడు అని. ఎన్నికలల్లా అన్నాడీఎంకే పార్టీ గెలిస్తే మొగోళ్ళకు కూడా ఫ్రీ బస్ పథకం తీసుకొస్తామని చెప్పింది, కానీ అది ఎన్నికలల్లా గెలవలేదు. అందుకే తమిళనాడు రాష్ట్రంలో ఉండే మా తమ్ముని కొడుకు ఫోన్ చేసిన, మొగోళ్లకు ఫ్రీ బస్సు పథకం పెట్టేటోళ్ళకే ఓట్లేసి మొగోళ్ళంతా గెలిపిస్తారట. నువ్వు పిల్లి శకనాలు, బల్లి తాకట్లు పెట్టకు, మేము ఎదురాలే గంతే. మాకు మంచి రోజులు వచ్చినాయి. నీ ఫ్రీ బస్ మోకం అంగడి పోను కుక్కానికి వస్తున్నాయి అంటే ఎగవాడు ఓట్లేస్తారా? వేస్తారు. మీరు వేయలేదా? ఫ్రీ బస్సు పథకం పెడతామనగానే మీరు ఓట్లు వేయలేదా? మీరు ఇక్కడ తిరుగుతలేరా బస్సులలో ఫ్రీగా? జర్రంతా కూడా ఆలోచన చేయవా అని. ఫ్రీ ఇచ్చే పైసల ఖర్చు నీ జేబుకే ఖతర పడుతుందని ఎరగవా? కండ్లమంట నీకు. కండ్లల్లా నిప్పులు పోసుకుంటాను మాకు ఫ్రీ టికెట్ ఇస్తానంటే. నిప్పులు లేవు, తెగిన చెప్పులు లేవు. ఎన్నికలలో ఏ పార్టీ అయినా మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్తే గుడ్డిగా పోయి ఓట్లు ఉమ్మరియొచ్చు. గుడ్డిగా ఎందుకు వేస్తాం? గుర్తును చూసే గుద్దుతాం ఓటు. గివ్వే తగ్గించుకుంటే బాగుపడతావా అనేది. రాష్ట్రం ఆదాయం ఎంత, జీతాలు ఎంత, బత్తెం ఎంత, మిగిలేది ఎంత, ఉచితాలకు అయ్యే ఖర్చు ఎంత అనేది లెక్కలేసి చూడాలి. గంత టైం మాకెక్కడిది, గంత ఆలోచన మాకెక్కడిది. ఫ్రీ బస్ ఇస్తున్నారా లేదా చూస్తాం, ఓటేస్తాం, అంతే, అయిపోయా. అందుకే మోసాలు చేసే లీడర్లు మీ నెత్తి మీద చేతులు పెట్టి గద్దెనెక్కినాక అందరి నెత్తి మీద చేతులు పెడుతున్నారు. అస్సలు కాదు, అన్నా డిఎంకే పార్టీ అన్నమాట తప్పది, అంతే. మీ అవ్వ కొన్ని పార్టీలు, కొందరు లీడర్లు బాండ్ పేపర్లు కూడా రాసిచ్చి ప్లేట్ ఫిరాయించిండ్రు. ఉత్త గాలి మాటలకైనా అమ్మితే ఎట్లా మరి? ఇట్లా మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని పబ్లిక్ ను మోసం చేసిన మంచిది కాదు కదా మరి. అందుకే ఒక చట్టం తీసుకురావాలి. సర్కారు వచ్చిన 100 రోజుల్లోపే మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయకుంటే ప్రభుత్వం వాడిపోయేటట్టు గట్టి చట్టం చేయాలి. మరి సర్కార్ దగ్గర పైసలు లేకుంటే ఎట్లా అమలు చేస్తారు? సొంత ఆస్తులు అమ్మి పెట్టాలి. అన్నం తినకుండా ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఆస్తులు లేకుంటే 5 ఏళ్లు జైలు శిక్ష వేయాలి. చిన్న తప్పు గంత పెద్ద శిక్ష? 5 ఏళ్లు కోట్ల మందిని మోసం చేసి ఓట్లు వేయించుకుడు నీకు చిన్న తప్ప? అవును కదా, ఒక్కరిద్దరిని మోసం చేస్తేనే కేసులు పెడతారు. కోట్ల మందిని ఇట్లా మోసం చేస్తే, చీటింగ్ చేస్తే పెద్ద కేసే పెట్టాలి, అంతే కదా. అందుకే అసొంటి చట్టాలు లేవు కాబట్టి ఉచితం అనగానే వేసుకొని పోయి ఓట్లు వేయొద్దు, గుడ్డెద్దు చేనుల పడ్డట్టు చేయొద్దు అంటున్నా. ఇంత తిప్పల పడే బదులు ఆ చట్టం ఏదో చేస్తే అయిపోతుంది కదా. ఎవరు చేయాలి? రాజకీయ లీడర్లే చేయాలి. వాళ్ళే కదా గిసొంటి ఉచిత హామీలు ఇచ్చేది, కాబట్టి వాళ్ళు చెయ్యరు. మరి ఇట్లయితే ఎట్లా? అందుకే నీతిగా ఆవేశపడొద్దు, ఆగం కావద్దు అనేది ఆలోచన చేయాలి. ఏ మాట వెనుక ఎంత పెద్ద మోసం ఉన్నదో కనిపెట్టగలగాలి. అట్లా అయితేనే మనం వేసిన ఓటుకి ఇలువ ఉంటుంది. హలో రమేష్, ఎందాక వచ్చిర్రా? దగ్గరికి వచ్చిర్రా? చల్ నడు, అటే పోరి. ఇక మా భార్గవి తిడుతుంది. ఉచితాలకు మనం ఓట్లు వేసి ఆశపడితే మనకే బొక్కాట. ఈ సంబరాలు లేవు, ఏం లేవు, ఏటోళ్ళు అటుపోరి. నేనే అనవసరంగా ఎగిరి కాళ్ళు వస్తాను. అంతే కదా, ముఖ్యానికి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేటోళ్లకు ముగుతాడు లేదు, ఏం లేదు. అడ్డగోలు హామీలు ఇచ్చి తర్వాత పబ్లిక్ ను ఆగం చేస్తున్నారు. ఏందో ఏమో పోన్రీ.